హే ఫుడ్ లవర్స్, మీకోసం ఒక మంచి చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందాము. అలాగే అరకేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే మనం స్టవ్ పై ఒక దాకనైతే పెట్టుకున్నాము. దాక వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ అనేది మనం చాలా బాగా శుభ్రం చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేస్తే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే గల్లుప్పు అనేది కూడా వేయండి. కూర అనేది చాలా బాగుంటుంది. ముక్కలకి అనేది ఉప్పు పడుతుంది కాబట్టి నేను వేసాను అనమాట. అలాగే చికెన్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి అవి రెండు అబ్జర్బ్ అవుతాయి. మనకి ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, నేను మూత తీసాను. చెప్పాను కదా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. మనకి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. మొత్తం మనకి వాటర్ అయితే అయిపోయింది. ఓన్లీ మనం అందులో ఆయిల్ అయితే పోసాం కదా, అదైతే కనిపిస్తుంది కదా, దాంతోనే మనం ముక్కలన్నీ చక్కగా ఎర్రగా అనేది వేపుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేసి బాగా మనమైతే కలుపుకున్నాము. తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకాసేపు వేపుకొని ఇప్పుడు చూడండి, ఇప్పటికి మనకి చికెన్ ముక్కలు అయితే చాలా టేస్టీగా అయితే వేగిపోయాయి. సో ముక్కలు అయితే చూస్తున్నారు కదా, మీరు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది కట్టేసుకోవాలండి. కట్టేసుకొని ఈ ముక్కలు అనేవి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, మీరైతే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ అనమాట. చికెన్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి మనం చికెన్ అయితే వేపుకున్న దాంట్లోనే మరికొద్దిగా ఆయిల్ అనేది పోసుకొని అందులోకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు అనేవి బాగా వేయించుకోవాలన్నమాట. అంటే ఉల్లిపాయ పచ్చివాసన అనేది బాగా పోతుంది. అది మనకి వేగినప్పుడు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయడం జరిగింది. సో అవి బాగా మగ్గిన తర్వాత కాసేపు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేయాలి. ఎందుకంటే ఇది కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి అనేది ఆ స్మెల్ పోతే కూడా బాగుంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసాను. సో కలిపిన తర్వాత ఇప్పుడు మనకి అవి ఎలా బాగా వేగాయో లేదో మీరు ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, సేమ్ నేను చేసిన విధంగా మీరు చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. నేను ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాం. టమాటా కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలండి. మనకి ఫుల్ గ్రేవీ కూర అనమాట ఇది. ఓన్లీ మనం గ్రేవీతో రైస్ తినేసి ముక్కలను కూడా శుభ్రంగా తినొచ్చు. చిన్నపిల్లలకి ఈ కూర ఏంటంటే చాలా హెల్దీ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాం, టమాటా మగ్గిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇది ఎందుకు ఇంత టేస్టీ, మనకి మామూలుగా చికెన్ అంటేనే చాలామందికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టం. మనం చికెన్ని చాలా రకాలుగా చేస్తాం మనం. అయితే ఇది కొంచెం డిఫరెంట్. ఇది హెల్త్ పరంగా ఎలా అంటారా, ఒకసారి అయితే వీడియో మొత్తం అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, నేను మళ్ళీ కొంచెం పసుపు అలాగే కారం వేసి బాగా ముక్కలుగా అయితే పట్టించి కలిపానండి. ఇప్పుడు చూడండి, మన కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఇందులోకి మీకు ఒక టేస్టీ హెల్దీ అని చెప్పాను కదా. నేను పాలకూర పేస్ట్ అండి ఇది. పాలకూర నేను 3 కట్టలు తీసుకొని శుభ్రంగా ఉడికించుకొని ఆ పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలు చాలామంది తినరండి, కానీ నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా వేస్తే ఎవ్వరికీ తెలీదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చిన్నపిల్లలైనా మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా సరే మనకు తినరు కాబట్టి ఇలా ఖచ్చితంగా చేయండి. పాలకూర అనేది చాలా విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి నేను నాన్ వెజ్లో ట్రై చేశాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, మనం అదే గిన్నెలో కొంచెం వాటర్ ఇవన్నీ వేసుకొని ముక్కలు బాగా ఉడికేదా చూస్తున్నారు చేస్తే మనకి కూర అనేది కొంచెం దగ్గర పడ్డాక, అంటే మీకు ఎంతవరకు కావాలి పులుసు లేదా గ్రేవీ అనేది చాలా బాగా కావాలి అన్నప్పుడు చూసుకోండి.
ఇప్పుడు ఏంటంటే కొంచెం ధనియా పౌడర్ అనేది వేసాను నేను, ఇంకొంచెం చిక్క పడేదానికి. సో మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఏంటంటే నేను గ్రేవీ కోసం ట్రై చేస్తున్నాను కాబట్టి మనం కొంచెం బాగా కలుపుకుంటే ప్రతి గ్రేవీకి అలాగే చికెన్కి పడుతుందని వేసాను. ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకొని ఇంకొక కొంచెం మీడియం సైజు మీడియంలో పెట్టుకోవాలన్నమాట మంట. మీరు దగ్గరే ఉంటే మాత్రం చూసుకుంటూ మీడియం హై చేసుకుంటూ చూసుకోండి. ఆయిల్ అయితే మనకి చాలా బాగా పైకి కనిపిస్తుంది. మనకి గ్రేవీ అనేది చికెన్ గ్రేవీ మనకి కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. మనం పైన గార్నిష్కి కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అవి కూడా ఒక్కసారి మనం కలుపుకుంటే కూర అనేది ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆకుకూర చాలామంది తినరు, వేరే వెరైటీస్ అయితే చేస్తారు. కానీ నాన్ వెజ్లో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. నేను చూస్తున్నారు కదా మొత్తం సిమ్లో పెట్టేసాను. ఇంకొకసారి బాగా మగ్గితే అయిపోయిందండి మన కూర అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నాకైతే ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి పాలకూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే డెకరేషన్ చేసి అది చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.